తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా బంగారు నగలు ఇందులో పెట్టమ్మా. ఎందుకు నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. జనాలలో ఎగసెక్కాలన్న మాకు ఏడన్నా బంగారం నెలలో ఎత్తి రెండింతల ఉందా? అవుతుందిరా మూర్ఖుడా, ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హరహర మహాదేవ శంభో శంకర. ఏమిటిది? ఉంగరం. అవునా? శివ శివ. అయ్యో బంగారు పొంగరం నీళ్ళలో పరిచేవింది. పారేసుకోవడం కాదురా పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుతా? నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుతా? ఎట్లా సాధ్యము? బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ. నిజమే, 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా పెద్ద పిచ్చయ్యా. అయ్యా గంగమ్మ తల్లిదిరా. మొన్న నేను గంగా నదిలో స్టెఫినీ టాక్సీ వచ్చింది. నేనిట తెడ్డేశా, పడవచ్చింది. నాన్న నువ్వు కూడా నీళ్ళలో మునుగు నాన్న. నేనెందుకురా? నాకిద్దరు నాన్నలు వస్తారుగా. ఇద్దరెందుకు? నిజమేనండి, మీకు అసలు నిద్ర ఎక్కువ. ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు. నువ్వు నోర్మై. రాహుకాలం సమీపించుతున్నదిరా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే తీస్తా. గంగా మాతాకి నమస్కారం. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం. బాబు ఇటు తిరగండి, కాళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగో అదా రండి. ముట్టుకోకూడదు తల్లి. మీ తాతగారి పేరేంటి? బొచ్చు పెదలింగయ్య నామదేశ్య. బొచ్చు కాదు బొచ్చు. సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి? చేయమంటావురా ధూర్తుడా, నీచుడా. గంగమ్మ తల్లి గంగ బెర్రెలెత్తి బంగారాన్ని ఇరప ముక్కలు చేసింది కదరా. ఎవడు ముట్టుకున్నారా పెట్టి? ఎవరా పెట్టి తీసుకొచ్చి? 10 రూపాయలకి నీకు టాక్సీ కావాలా? రూపాయికి సింగిల్ తీరాదు, నీకు ఓటు కావాలా? ఫ్రీగా పురోహితుడు కావాలా? నాన్న కళలు 64 ఎలా ఉన్నాయో ఈ ఘాట్స్ కూడా 64 ఉన్నాయండి. అదిగో అదేనండి హరిశ్చంద్ర ఘాట్ అని. ఇప్పుడు మన పురాణాల్లో హరిశ్చంద్రుడు కాటికాపుగా పనిచేసింది ఇక్కడేనండి. ఇక్కడే. ప్రపంచం అంతా బతకడం కోసం చస్తుంటారండి, కానీ కాశీలో మాత్రం చావడం కోసం బతుకుతుంటారండి. బాగుందయ్యా, నీ వేదాంతం బాగుంది. ఏంటి సార్, ఏం చేస్తారు? కాశీ వచ్చినప్పుడు గంగలో నాణ్యం వేస్తే పుణ్యం అంటారు కదా. భలే వరే సార్, మన పెద్దలు ఆ సామెత పెట్టినప్పుడండి రూపాయి బిళ్ళ లేవండి, రాగి కాసులు ఉండేవి. ఆ రాగి నీళ్లు తాగితే మనిషి రాయిలా ఉండేవాడని రాగి బిళ్ళ వేసేవారండి. మీ సెంటిమెంట్ నేను కదా అనాలండి, మీరేసుకోండి. సారీ. మనీ కంటే మానవత్వం చాలా గొప్పదయ్యా. అసలు నువ్వు మాట్లాడుతుంటే నాకెవరో టాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నట్టు లేదు, ఆ అర్జునుడి రథం తోలిన కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నట్టుంది. ఏమండో అంతొద్దు, కొంచెం సిజంగా అయ్యండి. ఏంటయ్యా నేను సిన్సియర్ గా మాట్లాడుతుంటే సిజరంగా అంటావేంటి? ఏమండి పొగడ్త పన్నీర్ లాంటిదండి, అది ఒంటి మీద చలుకోలే తప్ప బాగుంది కదా అని తాగేయకూడదు. అంటే మేం కళాకారులం, మేమంతరం పడిపోయేది దేనికో తెలుసా? పొగడ్తలకి చప్పట్లకి. ఈ మాట బాగుంది. నెక్స్ట్ క్యాండిడేట్ మిస్ నందిని.
రూపాయలు అయ్యిందమ్మా బాబు 100 రూపాయలు బాబు. రండి సార్ లోపల దాకా వస్తా. ఆ బ్యాగ్ ఇవ్వని పట్టుకుంటా. పర్లేదు సార్. ఏయ్, బాలు సార్. హైదరాబాద్ వస్తే మా ఇంట్లో 2 రోజులు ఉండాలి. నీ వాయిస్ రికార్డ్ చేస్తాను నేను. సార్ అంత సిజరింగ్ బాలు గారు. నమస్కారం బాలు గారు. పిచ్చే కదూ. ఒట్టి పిచ్చే కాదండి, బచ్చు పెద్ద పిచ్చి, బచ్చు చిన్న పిచ్చి, ఫ్యామిలీ లేడీస్ పిచ్చి. అదేంటే మొన్న వచ్చినప్పుడు బాగున్నారు కదా ఈ అవతారాలు. ఫినిషింగ్ లో చూడమని చూసారుగా. మీరు బయలుదేరి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి టికెట్ సార్ మీరేం వరి అవ్వకండి. వీళ్ళు తెనాల నుంచి ఎలా వచ్చారో తిరిగి అలా పంపే బాధ్యత నాది. ఇది నాకు మామూలేదు సార్. ఇలాంటి కేసు నాకు రోజు తగులుతూనే ఉంటాయి. ట్రైన్ టైం అయింది, మీరు బయలుదేరండి. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు నీ అదేంట్రా మనం 1 2 3 1 2 3 4 మరే ఆ. మన ముగ్గురు అంటే 4ది ఎవరికేసేవరా? ఎందుకు కంగారు? కంగారు పడక్కలేద్దాం. మళ్ళా మనకేంటి? ఏంటి నువ్వు బాలో కలిసిపోయావా? మరి కాకపోతే అట్టయితే కాశీయే లేపేయచ్చు శంకరన్ను. ఏంట్రోయ్, చేతికి రింగులు దగదగ మెరిసిపోతున్నాయి. నవగ్రహ శాంతి కోసం పండిత్ తీసుకోమన్నాడు. ఆహా, నీకడే లేట్రోయ్. ఉపగ్రహ శాంతి కోసం. ఇదిగో శంకరానికి కూడా రింగెట్టవా? నోరు మీరా, ఆయనే పెద్ద రింగ్ మాస్టర్. ఆయనకి రింగ్ ఏంటి? సరే గాని ఇవన్నీ తీసి మూట కట్టండి. మిమ్మల్ని గంగలోకి తోసేస్తే ఒక్కొక్కరు 2 అవుతారని. తెలిసిపోయింది రోయ్. తీయండి రా. ఏమిటండి? ఏమిటి కత్తి చూపిస్తారేమిటి? ఇవి మా తాత ముత్తాతలు సంపాదించిన తెలుసా? ఆ తాత ముత్తాతలే వచ్చారా ఏరి? చూడండి. అమ్మో, తెరా. కష్టపడు సొమ్ము ఏడికి అమ్మో, నా నగలు. అవన్నీ ఇదిగో నీకు అవి రింగు. నా తాలిబొట్టు దున్నపోతా. జనాలంత ఏటాలుగా ఉందేమో. మా వెనకమాల బోర్డు అంత పవర్ ఉంది తెలుసా? నువ్వు రాయే. ఇంకోసారి ఇలా తప్పుడు పని చేశాడు అనుకోండిరా, ఏం జరుగుతుంటారు? గంగా నదిలో మునిగి హరిశ్చంద్ర ఘాట్ లో తేల్తాం. శబాష్, ఇక బయలుదేరండి. అలాగే. అమ్మో, నందిని, నిన్న స్టేజ్ మీద పాట పాడి మన స్టూడెంట్స్ అందరినీ స్పెల్ బౌండ్ చేసిన అతను నీకేమవుతాడు? అతను మా మావయ్య. తను రైల్వే స్టేషన్ స్టాండ్ లో టాక్సీ డ్రైవర్. మావయ్య అంటే కాబోయే భర్త? నేను మా మావయ్యని పెళ్లి చేసుకోవడమా? ఇంపాసిబుల్. అసలు మా మావయ్య ఇప్పటిదాకా తను పెళ్లి చేసుకోకుండా నన్ను నా బ్రదర్ ని చదివిస్తున్నాడు. మీ మావయ్యకి సడన్ గా ఎవరైనా అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటే? మా మావయ్యకి పెళ్ళా? భీష్ముడు, ఆంజనేయుడు, వివేకానందుడు ఎలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు, మా మావయ్య కూడా అలాగే ఉండిపోతాడు. మీ మావయ్యకి సరైన ఫిగర్ తగలక ఇంతవరకు పెళ్లి చేసుకోలేదమ్మా. మా మావయ్య సంగతి నాకు బాగా తెలుసు. హీ విల్ నాట్ మ్యారీ ఎనీబడి. సరే, సరదాకి బెట్ వేసుకుందావా? బెట్టా? మీ మావయ్య నాతో పెళ్లి కొప్పిస్తే? సారీ పల్లవి, నువ్వు గవర్నర్ కూతురివి. రాజ్భవన్ కి వెళ్లగలవు కానీ మా మావయ్య జీవితంలోకి మాత్రం రాలేవు. వస్తే రాలేవు. ఓకే, చూద్దాం. 2 days లో ఒక విచిత్రం జరగబోతోంది. జస్ట్ వాచ్. అబ్బా, ఏంటిది పిల్ల తెలిసిన బంగారు గుట్ట. మొబైల్ దాని అలక్ష్యంలా ఉంది. దీని ఒంటి మీద నగలమ్మేస్తా 6 టాక్సీలు కొనుక్కోవచ్చు. నమస్తే మేడం, టాక్సీ చాహియే క్యా? ఇక్కడ ఒక తెలుగు టాక్సీ డ్రైవర్ ఉండాలి. తెలుగు అమ్మాయా? ఈ కాశీలో నేనే ఏకైక తెలుగు టాక్సీ డ్రైవర్ని. ఛీ, నువ్వు కాదు. ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆ. ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు. ఉందాదే ఉందమ్మా. ఎవరు తిప్పేదైనా అదే స్టీరింగ్, ఎవరు తొక్కేదైనా అదే యాక్సిలేటర్. అవును, ఇదంతా ప్యూర్ అమ్మా. అవును, ప్యూరే. ప్యూర్ అయితే నేనే తీసుకెళ్లాలి నిన్ను. రండి, నేను సేఫ్టీగా డ్రాప్ చేస్తాను. Come on, come on. శంకరన్న, నువ్వా? నమస్తే. నీకోసమే బేరం తీసుకొచ్చాను. ప్యూర్ ఆ? ప్యూర్ తెలుగు. మీరు అడిగిన బిల్ క్లింటన్ మీరే. ప్యూర్ గోల్డ్ పోయింది. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగల్లోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. నీ దండం పెడతా, నేను ఎవరిని మోసం చేయలేదన్నా. సర్లే, మా గిరెక్కడా? బేరం తగిలితేను శాస్త్రి గారితో పాటు అవతలోటికి వెళ్ళాడన్నా. అన్నా, బేరం దగదగ మెరిసిపోతుందన్నా. పర్వాలేదు. ఆగి. ఏంటి మళ్ళీ సిజరింగా? కొట్టన్నా, బోణి లేక తెడ్డుకు మేకులు కొట్టుకుంటున్నా. సర్లే, మీ పండిత్ ఎక్కడా? పండిత్!
ఏం అలాలేరా లేదులేరా ఆడపిల్ల ముందు నన్ను కొట్టకూడదు. సర్లే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయారంట. అయ్యో బంగారం లాంటి పిల్ల మాకు వదిలే మేము చూసుకుంటాం. ఏయ్, అక్కడికి వెళ్ళాక ఏదైనా సిజరింగ్ జరిగిందో నీ మెళ్ల మించి తలకాయలు జంపేయా. పని అయ్యాక పంపించండి, నేను కారు దగ్గర ఉంటా. వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకొని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? వాళ్ళు ఉన్నారుగా. అసలు అలా మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రా. నువ్వు రావయ్యా మగడా, బంగారం లాంటి నగలు ఉన్నాయి. అబ్బే బంగారం లాంటి బ్యాంకు రా. సింగైకు వస్తున్నా. రండ్రా పడవయ్యా. ఓం కూర్చో తల్లి. అమ్మా ఆ నగలు తీసి ఇక్కడ పెట్టమ్మా. అమ్మా తమ తాతగారు నాయన ఏం చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. ఏమిటి కేవి మహాదేవరా? ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు. ఏంట్రా సింధులు? అబ్బే ఏం లేదు. ఈయనొకడు ఎదురుగా బంగారపు కొట్టుంచుకుని దొంగతనం చేయడానికి వీల్లేదంటాడు. పైగా కాపలా ఉంటానంటాడు. ఓం విశ్వం. అమ్మా తమ తండ్రి గారి పేరేమిటి? ఎస్వి రంగారావు గారా? మహానటులు వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పనిగానే ఉన్నాయి. అరే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అక్కడ టీవీలో చూస్తున్నాడు, వాయ కొడతాడు. అమ్మా తమ తల్లి గారి పేరేమిటి? దానికి ఏడుస్తుందేమిట్రా? సిల్క్ స్మిత. బావలు సయ్యా నిలబడు, లేచి నిలబడు, నిలబడు. ఏమిటి మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత, మీ నాన్న ఎస్వి రంగారావా, మీ తాత కేవి మహాదేవరా? సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించాలనుకుంటున్నావా? నేను ఎవరనుకున్నావు? రాజ పురోహితుడిని వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా? కర్మకాండ జరిపించాలా? ఏంట్రా సిజరింగా? ఏమైంది? ఆ అమ్మాయి ఎవరితో తెలిస్తే మీరే క్షమించరు. సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించబడుతుంది. సినిమా లేదంట కదా? లేదా ఏమ్మా మీ తాతగారి పేరు కేవి మహాదేవన్ నువ్వు చెప్పలా? కేవి మాధవరావు. కేవి మాధవరావు అన్నావా? మీ తండ్రి గారి పేరు ఎస్వి రంగారావు నువ్వు చెప్పలా? ఎస్వి రామారావు. ఎస్వి రామారావు వద్దు. ఏమండి వద్దు 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 బాబు వద్దు. అమ్మా కాశీ విశాలాక్షి మీద ఒట్టు పెట్టి చెప్పు, నువ్వు మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత అని చెప్పరా? నేను నమ్మలేదు. అయ్యో లాభలేదు. వద్దు వద్దు బాబాయ్ వద్దు. ఏంటిది? నన్ను వదిలు. నన్ను చావనివ్వు. నీ బతుందా లేదా? ఎవరు లేని నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేను లేదు అంటే మా వాళ్ళంతా నీ వాళ్ళే కదా అని. నిజంగానా? నిజంగా అంటే కొన్నాళ్ళు మాత్రమే. కొన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు అది నాకు వదిలేరా మగడా. ఇదే మన ఇల్లు, మా ఇల్లు. నందిని, నందిని నువ్వు పైకి వెళ్ళు, వెళ్ళు. అలాంటిదేం లేదు. తను బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే నేను పట్టున్నాను, హెల్ప్ చేస్తాను. మావయ్య నందిని నీ ఫ్రెండ్. నా ఫ్రెండా? నీ ఫ్రెండ్ లాంటిది మన గెస్ట్, నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వు వెళ్ళు. అమ్మాయి ఏంటబ్బాయ్? స్లిప్ అవుతుంది, జాగ్రత్త. నువ్వు పైకి వెళ్ళు. నందిని జాగ్రత్త, బాగా చూసుకో.
ఏంటో మీరేంట్రా సినిమా చూస్తున్నారు ఏం లేదు స్పెషల్ గెస్ట్ కదా రాత్రికి ఏం ఏర్పాట్లు చేద్దాం ఏంటి ఏర్పాట్లు అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? అబ్బాయి డబుల్ మీనింగ్ లేదండి ఆ. సింగిల్ మీనింగే. భోజనం ఏర్పాట్లు ఏం చేద్దాం మనం ఏం తింటే అదే తింటుందిలే, నేను ఉన్నాగా చూసుకుంటాను. చూడండి బామ్మా, ఏమిటి నాయనా? ఇక్కడ పెట్టిన బట్టలేమని చూడలేదు బాబు. చూడలేదా? ఏమని అబ్బా సత్తే, ఈడెక్కడికి వెళ్ళాడు? ఏంటబ్బాయ్ ఏం కావాలి? ఇక్కడ బట్టలు పెట్టాను, కనబడకపోతేను. ఓహో అమ్మాయి ఏంటబ్బాయ్? ఏంటి? ఒడియాలు మంచం మీదే కావు, మన ఒంటి మీదే. బట్టలు. అదే నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని. నాకు బట్టలు లేవు అందుకని. అందుకని నా బట్టలు వేసుకున్నావా? అవును. విప్పో విప్పో. నా ఉద్దేశం వాళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడ నాకు అన్నం పెడుతున్నారు కానీ బట్టలు ఇవ్వడం లేదు. నా ఉద్దేశం బట్టలు లేకపోతే మా నందిని బట్టలు వేసుకోవచ్చు కదా. ఏంటి నందిని బట్టలు నేను వేసుకోవడమా? తప్పే ఉంది. ఇద్దరు నందిని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నందిని నడువేంటి, నా నడువేంటి? నందిని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? శివ శివ, ఏంటిది? లూజ్ ప్యాంట్. సరే ముందు ప్యాంట్ వేసుకో. చేతులకి పిండుంది, నువ్వే తొడుగు. కర్మరా బాబు. సారీ, తెలుసులే. నువ్వు ఊక్కో. టచ్ అవుతూ ఉంటే ఊగకుండా ఉండటం ఎట్లా? సరిగ్గా తొడుగుతున్నానా? పైదాకా వచ్చాను కదా. సగంలోనే ఉన్నావు. సగమేనా? పైకొచ్చావు. ఇలా ఉంచు. థ్యాంక్ యూ అబ్బాయి. చాలా సంతోషం. లోపలికి దయచేయండి. నమస్కారం అండి. ఇప్పుడే దండం పెట్టాలా? మీరంటే టీవీ చూస్తారు. వాళ్ళిద్దరు మనం ఎందుకు అదన బాధ పదండి. నిన్ను ఎలా కాదు రా చెప్తాను. ఈ చొక్క తరతో కడితే ఇంకా జారం అన్న జారం. పండిత్ ఎవరు ఎవరది? నేనే వేషలేక ఆంధ్ర నుంచి మంచి డబ్బున్న పార్టీ వచ్చింది. రా కాశీలో మహాపండితుడు రాత బాగా పెట్టిస్తాడు. రండి రండి. దగ్గర పెట్టేది మా వాళ్ళు. ఏంది చాలా ఫోటోలు తీసుకొచ్చారు? కలరా దగ్గర కుటుంబం మొత్తం ఒక్కసారే పోయారా? అమ్మో! అన్నకి ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు. ఇంకా నయం, అనవసరంగా బిల్డప్ ఇవ్వబోయా. నాకు కమండలం పగిలేదురా నాయన. సార్ నా బొట్లు వెళ్దారండి. ఆ ఫోటోలు అక్కడ ఉంచి మీ దగ్గర ఉన్న సామాన్ అక్కడ పెట్టి ఆ పవిత్ర గంగా నదిలో స్నానం చేసినండి. హర హర మహాదేవ శంభో శంకర. గురూజీ, ఇది నగర పార్టీ కాదు, నరుకుడు పార్టీ. గంగమ్మ తల్లి, ఈడ మునిగితే పాపాలు పోతాయంటారు. నా తమ్ముళ్లను ఏ సీమగడ్డ మీద చంపాడు, అదే సీమగడ్డ మీదకి ఆడిని పిలిపించి చంపేటట్లు ఆశీర్వదించు. కూర్చోండి. ఈ ముగ్గురికి పిండాలు పెట్టు. అయ్యా, వారి నామధేయాలు చెప్పండి. కత్తుల వీరారెడ్డి 70 మందిని చంపాడు. కత్తుల వీరభద్రారెడ్డి 80 మందిని చంపాడు. కత్తుల వీర ప్రతాపరెడ్డి 100 మందిని చంపాడు. ముగ్గురు చచ్చి 12 ఏళ్లయింది. ఏ ఊరు అడుగు స్వామి, ఎందుకైనా మంచిది. అయ్యా, తమరిది ఏ ప్రాంతం అండి? కడప. ఏయ్, మొదలెట్టండి. ఓహో, అరే మంత్రాలు ఆరంభించమంటున్నారు. మీరు కూడా ఉండండి. మంత్రాలు మీరే కదా చదవాలి. ఆ విషయం మాకు తెలుసులే బాయ్. మీరు కూడా ఉండండి.
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిగ్రహోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం కృష్ణాయ నమః ఓం గణపతిర్భాస్మి ప్రభాస్మి ఓం భవదవాపతిర్భాస్మి ఓం పితృభాస్మి ఓం కృష్ణాయ ఓం మిత్రాస్మి ఏదో నాకు మూడు తెలిసిన హస్పో ఓం మిత్రభాస్మి మీకు దండం పెడతారా హస్ప ఓం శాంతి శాంతి. హలో ముంతాజ్, నేను ప్రదీప్ని. ఈ దినం మా ఇంట్లో కొంచెం గొడవ జరుగుతోంది. तुमने शौकत अली खान की शान गुस्ताखी की है, बेइज्जती की है हमारी. हैदराबाद से अयोध्या आए हमें इतने बरस हो गए, मगर आज तक किसी की हिम्मत नहीं हुई कोई हमारी तरफ आंख उठाकर देख सके. तुम मुसलमान हो, ये हिंदू है, और तुमने इसकी इज्जत लूटने की कोशिश की है. अगर ये बात किसी को पता चली तो अयोध्या में राम के नहीं बल्कि शौकत अली खान के लिए हिंदू और मुसलमान अपना खून बहा देंगे. सलीम. हाँ साहब, मैं बाल बच्चे बांधो हाथ. नहीं. नगेश, पुलिस थाने को फोन लगाओ. ముంతాజ్, నేను క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా భయంగా ఉంది. ఈ రోజు కుదరదు. क्या सुन रहा है? ఎందుకు కుదరదు? చూడు, ఒకవేళ మీ పప్ప గనక మన పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను లేపుకుపోతాను. నువ్వు అర్జెంట్ గా మన కాలేజ్ క్యాంటీన్ దగ్గరకు వచ్చాయి. तू प्रदीप का मामा है ना? हाँ. तेरे भांजे को शौकत अली खान ने बांध लिया है. खान साहब, ये कौन है तुम? मैं प्रदीप का मामा हूं. నువ్వు వీడికి అన్నం పెట్టి పెంచావా లేక గడ్డి పెట్టి పెంచావా? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాడనై. मैं जानता हूं మీ హిందువులు ఆడవాళ్ళని గౌరవిస్తారని. మాలుమే నీ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా? ముంతాజ్, బోలో ముంతాజ్, నువ్వు వాణ్ణి ప్రేమించావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా? బోలో. నేను అతన్ని ప్రేమించలేదు అబ్బాజాన్. అతనే రోజు నా వెంట పడుతున్నాడు. బస్ जाओ. నీ ఇంటి ఆడపడుచుకి ఇలాగే జరిగితే నువ్వేం చేస్తావు? ఏయ్, మారో ఇస్కో. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టార్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి. తప్పు చేసింది నేను. మా మావయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వాల్మీకి, से मार रहा है, काट दो इसको. बहुत हो गया, छोड़ दो इसे. शौकत अली खान
తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలను తీసుకెళ్లేవాణ్ణి. మావాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని 10 మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టకు. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిజ్.